నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఆర్మూరులో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు సవరణ జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు పోకుండా కాపాడుకుంటోంది. ఎన్నికల కమిషన్ బీఎల్ఓలతో సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఈలను నియమించింది. బీఎల్ఏలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు కోల్పోకుండా సమన్వయం చేస్తున్నారు. ఇటీవల ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో బీహార్, పశ్చిమ బెంగాల్లో లక్షలాది ఓట్లు తొలగించారు. అక్కడ ఫలితాలు తారుమారయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి అవకాశం జరిగే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఎటువంటి ఓటు హక్కు కోల్పోకుండా చూసే విధంగా ఎన్నికల కమిషన్ బీఎల్ఓలతో సమాంతరంగా బీఎల్ఏలను నియమించి ఇల్లు తిరుగుతూ ఓటర్లను కోల్పోకుండా చూసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎస్ఐఆర్ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తీసి అక్కడ ఫలితాలను తారుమారు చేసి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకంగా ఓటు అనుకునేటువంటి వాళ్ళందరూ తొలగించినటువంటి సంఘటనలు చూశాం. ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అర్హత కలిగిన ఓటర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు ఏవైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రక్రియ గతంలో కూడా చేసింది. ఎప్పుడు 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2002లో జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ప్రజాస్వామికంగా అర్హత కలిగిన ఓటరు హక్కు మిస్ కావద్దు అనే ఆలోచనతో చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రజలు బహిరంగంగా చర్చ చేసుకుంటా ఉన్నారు. ఎన్నికల కమిషన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా మారిందని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరు బీఎల్ఓ ఏదైతే ఎన్నికల కమిషన్ తరఫున, ప్రభుత్వం తరఫున వస్తా ఉన్నారో 2 ఫోటోలు సిద్ధం చేసుకుని మీ వివరాలను తయారు చేసి పెట్టుకుని అందులో మరి ఫామ్స్ ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్స్ మీద సంతకాలు పెట్టి వివరాలు నింపేయమని కోరుతూ ఎక్కడ కూడా ఓటు హక్కు కోల్పోకుండా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని కోరుకుంటున్నారు. నవీన్ గడ్కరీ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు మేము 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల మనసు గెలవడానికి వచ్చేసారి అధికారంలో రావడానికి ఇన్ని పనులు చేసినామని చెప్పాలి. అవి ఏం చేయకుండా 12 ఏళ్ల అధికారంలో కేంద్రంలో ఉండి రాష్ట్రం మీద వివక్ష చూపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడానికి మాత్రమే పరిమితమైతే అది దురదృష్టకరం. ఆయన రాజకీయ విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకుంటే కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. అలా తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో అవహేళన పరిచినటువంటి పార్టీ. తెలంగాణలో భూస్థాపితమై తెలంగాణలో స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారో లెక్కేసుకోమంటున్నా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ను. సర్పంచ్లు ఎంత గెలిచారో లెక్కేసుకో. 8 మంది ఎంపీలు కూడా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైనా కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచారు. టీఆర్ఎస్ నీ కొరకు త్యాగం చేసి రాజకీయ ఆట లోపల వాళ్ళు మీకు సరెండర్ అయింది కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచినారు. కాబట్టి మీరు అదేదో పెద్ద ఇక్కడ తెలంగాణలో మేము ఇది పడుస్తాం అది పడుస్తాం అంటే ఇక్కడ ఏం అటువంటి గ్రౌండ్ లేదు. ఇక్కడ ఎవరు మేము వదిలిపెట్టి మీకు రా బాబు అని స్వాగతం చెప్పడానికి సిద్ధంగా లేవు. మాట్లాడేటప్పుడు నేను హోదాకు తగ్గట్టు మాట్లాడమని కోరుతాను. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంతేష్ గారి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు నేను రాలేకపోయినాను. ఈయన 1999లో నేను రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిని. ఆనాడు యూనివర్సిటీ విద్యార్థిగా అనేక ఆనాడు ఉద్యమాల్లో నాతో పాల్గొన్నటువంటి సందర్భంగా వారి ఇంట్లో శుభకార్యక్రమం రాలేకపోయినా కాబట్టి ఈ రోజు ఇక్కడికి మా మిత్రులందరూ సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు.